ఆసియా ఖండంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే దక్షిణ చైనా సముద్రంలో ఒక భారీ రవాణా నౌక మునిగిపోవడంతో తీవ్ర అలజడి రేగింది. సుమారు 70 మీటర్ల పొడవు, దాదాపు 999 టన్నుల గ్రాస్ టన్నుల బరువు కలిగిన వియత్నాంకు చెందిన కోయ్ nguyen 18 అనే ప్రసిద్ధ కార్గో నౌక 62 మంది వియత్నామీస్ సిబ్బందితో సముద్రంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. అత్యంత వివాదాస్పదమైన స్ప్రాట్లీ దీవులలోని ఫైరీ క్రాస్ రీఫ్ ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది. శనివారం నాటకీయ పరిణామాల మధ్య ఆకాశంలోకి పంపిన డిస్ట్రెస్ ఎమర్జెన్సీ రాకెట్ ఫ్లైట్స్ ఆధారంగా ఈ ప్రమాదాన్ని గుర్తించారు. సముద్రంలో విధుల్లో ఉన్న చైనాకు చెందిన నన్హాయి జీవు 115 అనే రెస్క్యూ నౌక సముద్ర గగనతలంలో ముప్పు సూచికగా వెలిగిన ఆ వెలుగులను మొదటిగా గుర్తించడంతో వెంటనే అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రెస్క్యూ టీంలు క్షణాల్లో రంగంలోకి దిగి ఉధృతంగా ఎగిసిపడుతున్న అలల మధ్య ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న 39 మంది వియత్నాం నావికులను సురక్షితంగా నీటిపైకి తీశాయి. అయితే నౌకతో పాటు మునిగిపోయిన గల్లంతైన మిగిలిన 23 మంది ప్రాణాలను కాపాడేందుకు సముద్రంలో ఆపరేషన్ను అత్యంత వేగంగా విస్తరించారు. చైనాలోని దక్షిణ హైనాన్ ప్రావిన్స్ సముద్ర భద్రతా అధికారులు వెల్లడించిన కథనం ప్రకారం ప్రస్తుతం ప్రమాద స్థలంలో విస్తృత స్థాయి మల్టీ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. ఈ మహోద్యమంలో ప్రస్తుతం 6 అధునాతన చైనీస్ నౌకలు, ఒక ప్రత్యేక రెస్క్యూ హెలికాప్టర్, ఒక వియత్నామీస్ కోస్ట్ గార్డ్ నౌక ఉమ్మడిగా పాల్గొంటున్నాయి. ప్రతికూల వాతావరణం, ఉధృతమైన గాలులు సముద్రంలో ఆటంకం కలిగిస్తున్నప్పటికీ నీట మునిగిన నావికులు ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందనే ఆశతో మొత్తం జల భాగాలను జల్లెడపడుతున్నారు. అయితే అంతటి భారీ నౌక సముద్రంలో క్షణాల్లో ఎలా మునిగిందనే అసలు కారణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ప్రమాదం సంభవించిన ఫైరీ క్రాస్ రీఫ్ ప్రాంతం దక్షిణ చైనా సముద్రంలో అత్యంత ఉద్రిక్తతలు నిండిన ప్రాదేశిక వివాదాలకు కేంద్ర బిందువు. ఈ దీవుల సమూహాన్ని చైనా ప్రభుత్వం తమ సొంత భూభాగంగా పేర్కొంటూ నాన్షా దీవులు అని నామకరణం చేసుకుంది. అత్యంత వ్యూహాత్మకమైన ఈ సముద్ర మార్గంలో ఒక వియత్నాం నౌక ప్రమాదానికి గురవ్వడం, దాన్ని కాపాడేందుకు చైనీస్ బలగాలు హెలికాప్టర్లతో రెస్క్యూ నిర్వహించడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య మార్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతుంది. చిత్రం ఏమిటంటే, ప్రమాదం జరిగిన సరిగ్గా కొద్ది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల రక్షణ బలగాల మధ్య తీవ్ర స్థాయి రక్తం చిందే ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సెకండ్ థామస్ షోలో ప్రాంతంలో నిలిపి ఉంచిన తమ పాత నౌక వద్దకు చేరుకుంటున్న ఫిలిప్పీన్స్ నావికులపై చైనా కోస్ట్ గార్డ్ విచక్షణ రహితంగా దాడి చేసిందని ఫిలిప్పీన్స్ మిలిటరీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే దీనిని ఖండించిన చైనా విదేశాంగ శాఖ, ఫిలిప్పీన్స్ సైనికులే చిన్న రబ్బరు పడవల ద్వారా తమ అధికారిక నౌకలను సమీపించి ఘర్షణకు తెరలేపాయని భిన్నమైన కథనాన్ని అంతర్జాతీయ వేదికలపై వ్యాప్తి చేసింది. గ్లోబల్ ట్రేడ్ నౌకాయానానికి నాడీ లాంటి దక్షిణ చైనా సముద్రం కింద అపారమైన ముడి చమురు, సహజ వాయువు నిల్వలు దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సంపన్న జలమార్గంపై తమకే పూర్తి సార్వభౌమాధికారం ఉందంటూ చైనా మొదటి నుంచి దావా వేస్తూ వస్తుంది. దీనికోసం అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి సముద్రంలో రాత్రికి రాత్రే కృత్రిమ దీవులను సృష్టించి వాటిపై సైనిక స్థావరాలు, యుద్ధ విమానాల రన్వేలు, అధునాతన రాడార్ సిస్టంలను కూడా నిర్మించి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. చైనా ఏకపక్షంగా చేస్తున్న ఈ ఆధిపత్య వాదనలు పొరుగునే ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, బ్రూనై వంటి అనేక చిన్న ఆసియా దేశాల చట్టబద్ధమైన ప్రాదేశిక సరిహద్దులతో నేరుగా ఢీకొంటున్నాయి. దీని ఫలితంగా ఈ ప్రాంతం ఇండో పసిఫిక్ రీజియన్లోనే అత్యంత ప్రమాదకరమైన జియోపొలిటికల్ హాట్స్పాట్ గా రూపాంతరం చెందింది. ఈ సున్నితమైన రాజకీయ పరిస్థితుల నడుమ వియత్నాం కార్గో నౌక మునిగిపోవడం, చైనా బలగాలు గాలింపులో పాల్గొనడం ఆసియా భద్రతా వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం సముద్ర అలల మధ్య చిక్కుకుపోయిన ఆ 23 మంది వియత్నామీస్ పౌరులను ఎలాగైనా ప్రాణాలతో రక్షించడమే లక్ష్యంగా సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఏదైనా సాంకేతిక లోపముందా, లేక లోతు తక్కువగా ఉండే
పగడపు దిబ్బలను ఢీకొట్టడం వల్ల నౌక పగిలిపోయిందా? లేక మరేదైనా అంతర్జాతీయ కారణాలు ఉన్నాయా అన్నది సహాయక చర్యలు పూర్తయి లభించే నౌక బ్లాక్ బాక్స్ సాంకేతిక శోధనల ఆధారంగానే పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.